అందరికీ నమస్కారం అండి. నా పేరు షాహిరా. నేను సీతారాంపురం బిట్ 1 సీతారాంపురం మండలానికి చెందిన వాళ్ళం. మాకు సీతారాంపురం బిట్ 1 నందు 172లో 6లో 1 ఎకరా 4 సెంట్లు, 173లో 4లో 1 ఎకరా 7 సెంట్లు భూమి కలదు. ఈ భూమి మాకు వారసత్వంగా సక్రమిస్తూ వస్తున్నది. మా తాతయ్య గారి పేరు వన్వి అడంగల్ నందు 162లో అదే వన్వి అడంగల్ నందు మా తాతయ్య గారి పేరే యాజమాన్య కింద నమోదై ఉంది. అలాగే వన్వి అడంగల్లో అనుభవదారుల కింద సంగసాన్పల్లికి చెందిన సీతారాంపురం మండలానికి చెందిన వెంగళశెట్టి వెంకటేశ్వర్లు సన్నా పెరుకులయ్య అనే పేరు నమోదై ఉంది. కానీ ఈ భూమికి అనుభవదారుల కింద నమోదైన వ్యక్తికి సదరు భూమికి వాళ్ళకి ఎలాంటి సంబంధము లేదు. కానీ మాకు పొలిటికల్ పవర్ యూజ్ చేసి మా భూమిని వాళ్ళు గుంజేయాలని చూస్తున్నారు. 10 మందిని పోగు చేసుకొని వచ్చి మా భూమిని మీకు ఈ భూమికి ఎలాంటి సంబంధం లేరు, మీరు అమ్మేశారని చెప్పి మమ్మల్ని భయపాంతులకు బెదిరిస్తూ మా భూమిని గుంజేయాలని చూస్తున్నారు. ఈ సమస్య మీద నేను విఆర్ఓ సారు, ఎంఆర్ఓ మేడము, అలాగే ఆర్డీఓ మేడము, కలెక్టర్ సార్కి పలుమార్లు ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా మాకు ఎలాంటి పరిష్కారం చేయలేదు, ఎలాంటి న్యాయము చేయలేదు. దయచేసి వెంటనే మా భూమికి మాకు సంబంధించిన డాక్యుమెంట్స్ లేనందువల్ల మేము ఆర్టీఐ ఫామ్లో డాక్యుమెంట్స్ కోసం ఆర్టీఐ కట్టి మండల ఆఫీస్లో సబ్మిట్ చేసి ఆ డాక్యుమెంట్స్ తీసి ఎంఆర్ఓ మేడంకి, విఆర్ఓ సార్కి మేము అర్జీ రాయించి ఆ డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి ఎవిడెన్స్ కింద ఆ మేడంకి 3 సార్లు అర్జీలు పెట్టామండి. దానికి సంబంధించిన అర్జీలు కూడా మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. పీజీఆర్ఎస్లో 2 టైమ్స్ పెట్టాము, అలాగే కలెక్టర్ సార్కి 3 టైమ్స్ పెట్టాము, ఆర్డీఓ మేడంకి 2 సార్లు పెట్టాము. తర్వాత విఆర్ఓ సార్కి, ఎంఆర్ఓ సార్కి పలుమార్లు మాకు కౌంట్ కూడా లేదు, అన్నిసార్లు పెట్టాము. అయినా మాకు ఎలాంటి న్యాయం చేయట్లేదు. కొంచెం ముందుకు వచ్చి మేము చాలా పేదరికంలో ఉన్న వాళ్ళం, మాకు ఎలా అయినా కానీ న్యాయం చేకూర్చాలని, మా భూమిని మాకు వచ్చేలాగా మాకు సహకరించి మాకు న్యాయం చేకూర్చండి. ఈ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడే మా ఆఫీస్లోనే తీసుకున్న ఆర్టీఐ డాక్యుమెంట్స్. దీంట్లో ఎలా అయితే ఉందో మా తాతయ్య గారి పేరే ఇక్కడ యాజమాన్య కింద ఇప్పటికీ ఉంది, ఇప్పుడు ఉంది, అలాగే ఇంతకు ముందు నుంచి ఇప్పటి వరకు మా తాతయ్య గారి పేరే ఉంది. ఈ అనుభవదారుల కింద నమోదై ఉన్న వెంగళశెట్టి వెంకటేశ్వర్లు సన్నా పెరుకులయ్య తీసేసి మా కుటుంబస్తుల పేర్లే ఇక్కడ యాజమాన్య కింద, అలాగే అనుభవదారుల కింద మెన్షన్ చేసి మాకు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని మనవిచ్చుకుంటున్నాను. ఆర్డీఓ మేడంకి అలాగే కలెక్టర్ సార్కి పలుమార్లు అర్జీలు ఇచ్చినా మాకు ఎలాంటి పరిష్కారము చేయలేదు. దయచేసి వెంటనే స్పందించి, మా నాన్న చదువుకోలేదు, మా అమ్మ వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళకి ఈ భయమే కూడా తెలియదు, వాళ్ళకి ఎలా చేయించుకోవాలి ఏంటి అనేది. దయచేసి మా మీద దయ చూపి మాకు వెంటనే పరిష్కారం చేసేటట్టు ఆర్డీఓ మేడం అలాగే కలెక్టర్ సార్ స్పందించి మాకు న్యాయం చేయాలని మీడియా ద్వారా మేము విన్నపించుకుంటున్నాము. దయచేసి మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి.